అండమాన్లోనే హ్యావలాక్ ఐలాండ్ వచ్చిన వాళ్ళు ఎలిఫెంటా బీచ్ అని చెప్పేసి ఒక 40 మినిట్స్ నుంచి 1 అవర్ ట్రెక్కింగ్ చేసుకొని రావాలండి ఇక్కడికి. లేదంటే ఆ హ్యావలాక్ ఐలాండ్ జెట్టి నుంచి బోట్లో రావచ్చు ఇక్కడికి. ఓన్లీ వాటర్ యాక్టివిటీస్ చేయడానికి పర్ఫెక్ట్ బీచ్ అండి. మిస్టీరియస్ ఐలాండ్ లాగా ఉంది ఇక్కడ. ఈ 1 అవర్ ట్రెక్కింగ్ మాత్రం నెవర్ బిఫోర్ అండి. ఎందుకంటే ఒక బీచ్ని చూడడానికి ఇంత ట్రెక్కింగ్ చేసుకుంటే ఒక అడవిలోంచి మనం వేటా సినిమా చూసారా, చిరంజీవి నరరూప భక్షకులతో ఫైటింగ్లు చేస్తారు. ఆ అడవులు సేమ్ అదే గుర్తుకొచ్చింది నాకు. అడవులు నడుచుకుంటూ వస్తుంటే సోలోగా వచ్చాను. మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యి 8కి రీచ్ అయ్యాను ఇక్కడికి. ఎవ్వరు లేరు. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ దిస్ ఐలాండ్. వాళ్ళు కాకుండా వెనకట్లా యాక్టివిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నారు జనాలు, బట్ నేను ఒక్కడనే వచ్చాను ఇక్కడికి. దీనికి సంబంధించిన బడ్జెట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఇస్తాను. సింగిల్గా లేదా ఇద్దరికి వచ్చిన వాళ్ళకి 15,000 మ్యాక్స్. 15,000 మించి అవ్వదండి. అంతా 15,000 లోపే ఇక్కడ అవ్వడానికి. వాటర్ స్పోర్ట్స్ ఏమైనా చేయాలనుకుంటే కొద్దిగా ఒక 5,000 ఎక్స్ట్రా అవుతుంది, కానీ 10 నుంచి 15,000 అంతే అండమాన్ బడ్జెట్. మొత్తం ఐలాండ్ మొత్తం చూసి వచ్చి. అది ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, పక్కా ఇస్తాను.